చట్టంలో అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టం అంతా మార్చేసి కార్మిక కోడ్లుగా మార్చేసిన నేపథ్యంలో ఈ బేడీ జరపడం ఎంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ దగ్గర మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మేడే జెండాని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడే లాగేసేయండి. సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్. మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కామ్రేడ్స్, సోదరులారా సోదరిమణులారా, అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ఒక చారిత్రాత్మక దినం మనందరూ కూడా తెలుసు. షికాగో నగరంలో దాదాపు 200 సంవత్సరాల క్రితం 8 గంటల పదవి విధానం కోసం ఆ రోజు ప్రాణత్యాగం, కార్మికులు చేసినటువంటి ప్రాణత్యాగాల నుంచి, వాళ్ళ రక్తంలో నుంచి ఆవిర్భవించినటువంటి జెండా ఈరోజు మనం ఇక్కడ ఎగరేసుకున్నటువంటి అరుణ పతాకం. రకంగా కార్మిక వర్గ పోరాటాలకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ ఎర్ర జెండా ఈరోజు ప్రపంచం అంతా కూడా తిరిగి రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. పాలకులు నూతన ఆర్థిక విధానాలు, సంస్కరణల పేరుతోటి ఈరోజు ఆ చారిత్రాత్మకమైనటువంటి మేడే పోరాటానికి, వెన్నుపోటు పోరాటానికి సిద్ధపడ్డారు. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ మేడేని జరపడానికి కూడా నిరాకరిస్తున్నారు, గుర్తించడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. దాని బదులు ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటి పురాణ దినాలని దీనికి పోటీగా తీసుకొచ్చి మేడేని తక్కువ చేసి చూడటానికి, దాన్ని దెబ్బ కొట్టడానికి, ఆ స్ఫూర్తిని దెబ్బ కొట్టడానికి ఒక ప్రయత్నం, తీవ్రమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్మిక వర్గం వాళ్ళు పారిశ్రామిక కార్మికులైనా, అసంఘటితంగా కార్మికులైనా, లేదా కొత్తగా వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ టైప్ వర్కర్స్ కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఉట్టిదారులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఐక్యమై పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ మేడే సందర్భంగా మరలా ముందుకి వస్తుంది. పార్టీలకు అతీతంగా, కులం, మతం వీటన్నిటిని ఎదిరించి ఐక్యతను సాధించడానికి మేడే సందర్భంలో కార్మిక వర్గం యావత్తు కూడా ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి దినం. ఇది ఒక పోరాట దినం. ఈరోజు మనం చూస్తున్నాం, లేబర్ కోడ్స్ పేరుతోటి మొత్తం కార్మిక వర్గ హక్కుల్ని పూర్తిగా హరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, లేబర్ కోడ్స్ అంటే సంస్కరణలు అనే దృక్పథంతో మంచివే అన్నట్టు కూడా మధ్యతరగతి వాళ్ళు కొంతమంది చూస్తున్నటువంటిది ఉన్నది. కొంతమంది తమకు అప్లై కావని, కొందరు అప్లై అవుతారని, ఈ రకమైనటువంటి పూర్తిగా రావాల్సినటువంటి చైతన్యం దాని మీద తెలియాల్సినంతగా విస్తృతంగా ఈ లేబర్ కోడ్స్ యొక్క ప్రమాదం ఏమిటో విస్తృతంగా పోవాల్సిన అవసరం ఉంది. లేబర్ కోడ్స్ ప్రమాదం కార్మిక వర్గం గుర్తించినందుకన్నా లేబర్ కోడ్స్ వల్ల కార్పొరేట్లు ఎక్కువ సంతోషపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 25-26 సంవత్సరంలో ఈ పాస్ అయ్యే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీ టాప్ 50 టాప్లో ఉండేటువంటి 50 బడా కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు 3% పెరిగినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ లేబర్ కోడ్స్. లేబర్ కోడ్స్ వల్లనే కార్పొరేట్ లాభాలు 3% పెరిగినాయి అని అంటే ఏ రకంగా లేబర్ కోడ్స్ని ఉపయోగించి, అంటే 10 గంటలు పెంచి కనీస వేతనాలు అమలు చేయకుండా, ఇప్పుడు పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి వాటికి కూడా 300 మంది దాటితే కానీ ఉండటానికి లేదు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా స్టార్టప్ల పేరుతోటి వాళ్ళ ఉత్పత్తిని అంతా కూడా ఇంతకుముందులాగా కేంద్రీకరించి కాకుండా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే లేబర్ కోడ్స్ అప్లై అయ్యేటువంటి కనీస ప్రాంతాలకు కూడా అప్లై కాకుండా తప్పించుకోవడానికి అవసరమైన పద్ధతులను ఈరోజు కార్పొరేట్ కంపెనీలు కనిపెడుతూ ఉన్నాయి. ఆ రీత్యా వాళ్ళ లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి లేబర్ కోడ్స్ వల్ల. ఒక ఐటీసీ కంపెనీ, నిర్దిష్టంగా కంపెనీ చెప్పాలంటే ఒక ఐటీసీ కంపెనీకి 335 కోట్లు లేబర్ కోడ్స్ వల్ల వాళ్ళ ప్రాఫిట్ పెరిగింది. చిన్న విషయం కాదు. అంటే ఆ మేరకు కార్మికులకు బెనిఫిట్స్ మీద దెబ్బ తగిలినట్టు. కార్మికులకు పెరగాలి బెనిఫిట్స్, వాళ్ళ లాభాల్లో వాటా రావాలి, వాళ్ళ సంపద పెరగాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. ఈరోజు ఉత్పత్తి చేస్తున్నది కార్మికులు. చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులను ప్రోత్సహించాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలి, విద్యుత్ ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి,
రాయితీలు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, రకరకాలుగా పద్ధతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని విపరీతమైనటువంటి రాయితీలు ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఒకటే అడుగుతున్నాను నేను, ఈరోజు ఉత్పత్తి కార్మికులు లేకుండా, శ్రమ లేకుండా ఉత్పత్తి జరుగుతుందా? చేయమనండి, కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేయమనండి. కార్మికులకు జీతాలు ఇవ్వడం కోసమే, కార్మికులకు పని కల్పించడం కోసమే ఉత్పత్తి చేస్తున్నట్టుగా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం దయాదాక్షిణాల కోసం పెట్టుబడిదారులు రావట్లేదు మన రాష్ట్రానికి. ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలు వచ్చినాయంటే గూగుల్ కాదు అది, యాక్చువల్గా గూగుల్ అనేది ఫ్రంట్ పేస్, దాన్ని వెనుకున్నటువంటిది అదాని. ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని అదానికే పోతున్నాయి. ఇప్పుడు అదే విశాఖపట్నం మళ్ళీ అంబానీకి కూడా ఇస్తున్నారు డేటా సెంటర్ పేరు. డేటా సెంటర్ వాళ్ళు ఉద్యోగాలు రావు, అది అందరికీ తెలుసు. అంతేకాదు విదేశీ పెట్టుబడులు మన దేశంలో విపరీతమైన హైప్ ఒక అతిశయోక్తులతో చెబుతున్నారు. గత 6 మాసాలుగా విదేశీ పెట్టుబడులు మన దేశం నుంచి తరలిపోతున్నాయి బయటికి. మన దేశానికి వస్తున్నటువంటి విదేశీ పెట్టుబడుల కన్నా మన నుంచి బయటికి వెళ్ళిపోతున్న విదేశీ పెట్టుబడులు ఎక్కువ. ప్రత్యక్ష పెట్టుబడులే కాదు, షేర్ మార్కెట్లో ఉండేటువంటి విదేశీ పెట్టుబడులు కూడా రాత్రి తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. చివరికి ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ కూడా తగ్గిపోయింది. 92 రూపాయలు అనుకుంటే ఇప్పుడు 95, 96 రూపాయలకి దాదాపు 100 రూపాయలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం అంతా డాలర్ పతనం అవుతుంటే, ప్రపంచం అంతా డాలర్ని ప్రజలు తిరస్కరిస్తుంటే, ఈ రోజు ఆ డాలర్తో పోల్చుకుంటే రూపాయలు పడిపోతుందంటే మన ఆర్థిక వ్యవస్థ అంత అధ్వానంగా ఉందో అర్థం అవుతుంది. మనం సూపర్ పవర్ అవుతాం, ఇసోగర్ అవుతాం. సూపర్ పవర్ 3వ స్థానంలో అయ్యామని పెద్ద టామ్ చేశారు. ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం వస్తే మనం మళ్ళీ 5వ స్థానంలోకి వెళ్ళాం. అది మాత్రం చెప్పడం లేదు. అంటే 3వ స్థానం అని వాళ్ళు చెప్పుకునేది జపాన్ మించిపోయాం అనేది తాత్కాలికమైనటువంటి షో తప్ప, ఈరోజు యాక్చువల్గా మనం 5వ స్థానం మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకున్నాం. అందుకని పాలకులు అబద్ధాలు చెప్పి విదేశీ పెట్టుబడులు చూపెట్టి జనాన్ని మోసం చేస్తున్నారు. ఆ పేరుతోటి వాళ్ళకి భూములు ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు. ఆ భూములు తాకట్టు పెట్టి ఈరోజు పేపర్లు చూసుంటారు. ఈఎస్ శర్మ అని మన మాజీ కేబినెట్ సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ, ప్రముఖ మేధావి, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాశాడు. నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవు దగ్గర 2700 ఎకరాలు 20 ఏళ్ల క్రితం అంబానీకి ఇచ్చారు, రిలయన్స్ కంపెనీకి విద్యుత్ ఉత్పత్తి కోసం ఇచ్చారు. అది పెట్ల విద్యుత్ ఉత్పత్తి ఎలాంటి స్థాపించలే, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న భూమిని బ్యాంకుల్లో పెట్టి రుణం తెచ్చుకుంది ఆ కంపెనీ. ఈరోజు ప్రతి కంపెనీ అదే పని చేస్తుంది, భూములు తీసుకోవటం, లోన్లు తెచ్చుకోవటం. ఎవరు కూడా పెట్టుబడులు విదేశాల నుంచి తేవట్ల పేరుకి విదేశీ పెట్టుబడులు ఇక్కడ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా పెడుతున్నారు. అంటే ప్రజల డబ్బునే పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రజల డబ్బును పెట్టుబడిగా పెట్టి ఇదేదో వాళ్ళు ఎక్కడి నుంచో మోసుకొస్తున్నారు డబ్బులు, మనకేదో ఓళ్ళో పోసేస్తున్నారు అన్నట్టు భ్రమలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మన డబ్బు, మన పెట్టుబడి మీద పెట్టుబడిదారులు పెత్తనం చేస్తున్నారు, కార్పొరేట్ పెత్తనం చేస్తున్నారు. ఈరోజు బ్యాంకుల్ని వాళ్ళు దివాళా తీస్తున్నారు ఎగ్గొట్టేసి. వీటిని ఎక్కడ ఉత్పత్తి గత 10 ఏళ్లలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఏదైనా వచ్చింది చెప్పనండి. కియా ఏదో అలాంటి 1-2 తప్ప ఏమైనా వచ్చినాయా? 2.5 లక్షల ఎకరాలు చూస్తున్నారు, ఎక్కడ పెట్టారు పరిశ్రమలు? అన్ని ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ఈ హైప్ సృష్టించి కార్పొరేట్లకు సంపద కట్టబెట్టడానికి, మన వనరులన్నీ కూడా వాళ్ళ పరం చేయడానికి చేస్తున్నటువంటి ఒక పుట్టపూరితమైనటువంటి ఇది సాగుతుంది. ప్రజలు భూములు కోల్పోతున్నారు, వాళ్ళ ఆదాయాలు కోల్పోతున్నారు. అందుకని ఈ కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనీసం తన పాప పరిహారం కోసం ఈ రోజు ఒక్కరోజైనా సరే కేబినెట్ పిలిచి కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడాలి. నిజాయితీ ఉంటే ఏం మాట్లాడలేదు, ఇంతవరకు నోరెత్తి మాట్లాడట్లా. అన్ని సందర్భాల్లో మాట్లాడతారు. కార్మికుల సందర్భం వస్తే మాట్లాడరా? కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడరా? వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడరా? వాళ్ళ కోసం 1 గంట కేబినెట్లో సమయం కేటాయించలేరా? ఆలోచించలేరా? అంటే కార్మికులు లేకుండానే కార్పొరేట్లు పెట్టుబడులు తెచ్చి ఉత్పత్తి చేస్తారనే భ్రమలో ఉన్నట్టు. ఆయన కాదు, తాతలు దిగొచ్చినా సరే కార్మికులు లేకుండా, శ్రమ లేకుండా పెట్టుబడి చేయటం, అది ఏఐ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, అంతకన్నా బ్రహ్మాండమైన టెక్నాలజీ ఏది వచ్చినా సరే మనుషులు లేకుండా ఉత్పత్తి చేయటం ప్రపంచంలో అసాధ్యమైనటువంటి విషయం. అందుకని శ్రమను గౌరవించడం నేర్చుకోవాలి మన పాలకులు. శ్రమని ఈరోజు తూడ్చి అవతల పడేస్తా ఉన్నారు, వాళ్ళని బానిసత్వంలోకి నెడతా ఉన్నారు శ్రామికుల్ని. అందుకని శ్రమను గౌరవించడం నేర్చుకుని శ్రమకు హక్కుల్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. లేకపోతే కార్మికులు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. మళ్ళా కార్మికోద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఊపు వస్తూ ఉంది. అనేక దేశాల్లో సమ్మెలు, తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మన దేశంలో కూడా ఫిబ్రవరి 12న పెద్ద సమ్మె, జాతీయ స్థాయి సమ్మె జరిగింది. కానీ రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల కోసం, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, ఉపాధి హామీ చట్టానికి, మహాత్మా గాంధీ చట్టాన్ని ఎత్తేసిన దానికి నిరసనగా, ఈ కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం యావత్తు ఐక్యమై కులాలు, మతాలను అతీతంగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ సందర్భంలో, ఈ మేడే సందర్భంలో మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని సిపిఎం కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయట్లో వాళ్ళందరినీ
ఒక తాటి మీదకి నడిపేయడంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ముందుకు నడిపించడానికి ఈ మేడే సందర్భంలో మన అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి మేడే. మేడే జరుపుకుంటూ ఉన్నాం. మేడేతో పాటు ఈరోజు సుందరయ్య గారి జయంతి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేస్తున్నారు, ప్రైవేటీకరణ జపం చేస్తూ ఉన్నారు. గతంలో భూ సంస్కరణల్ని ఇప్పుడు తిరిగి పేదల భూములని పెద్ద పెద్ద వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజా సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. అంతేకాదు అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులని ఈ రోజున తిరగదోడుతూ ఉన్నారు. అంటే సంస్కరణల పేరుతో అన్నిటినీ గతంలో సాధించుకున్నటువంటి హక్కులను కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ తిరగదోడటమే ఈ సంస్కరణ యొక్క లక్ష్యం. కాబట్టి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజున పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ రకంగా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వామపక్షాలు మినహా ఈరోజు పార్టీలు అన్నీ బూర్జువా పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మిగిలిన పార్టీలు అన్నీ కూడా ఈ రోజున ఈ సంస్కరణలకి సూచన తప్పకుండా ఇది మద్దతు ఇస్తా ఉన్నాయనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో పైకి మేము కూడా లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నామని పైకి చెప్పినప్పటికీ పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా వాటిని సమర్థించిన సంగతి మనకు తెలుసు. అందుకనే ఈరోజు మరి మేడే జరుపుకుంటున్నామంటే ఈరోజు ఏదో ఎర్ర జెండాలు మనం ఎగరేయటమే కాదు, వర్గ ఉద్యమాలను నిర్మించాలి, వర్గ పోరాటాలు నిర్మించాలి, వర్గ కసిని ఈ రోజున కార్మికుల్లో మనం పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కానీ ఉన్నది. అందువల్ల ఈ రోజున ఇటు కార్మిక వర్గము, గ్రామ సీమల్లో ఈ రోజున కౌలు రైతులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, పేద రైతులు కావచ్చు, చిన్నకారు రైతులు కావచ్చు, తమ భూముల్ని ఈ రోజున కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి కనపడతా ఉంది. అందుకనే మేడే సందర్భంగా కార్మిక వర్గ పోరాటాలకి ఇటు కర్షకులు మరి వ్యవసాయ కార్మికులు కూడా భుజం కలిపి పోరాడాల్సినటువంటి ఆవశ్యకత నేడు ఎంతైనా ఉన్నది. అందువల్ల మేడే సందర్భంగాను సుందరయ్య గారి జయంతి సందర్భంగా రాబోయే కాలంలో మరిన్ని వర్గ పోరాటాలకి ప్రజా పోరాటాలకి మనం ప్రతిజ్ఞ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. వర్గ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. వైవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు తులసిదాస్ గారు మాట్లాడతారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అంతేకాదు అందరి జేబులకి చిల్లులు పడిపోతున్నాయి ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయిల్ చేసినటువంటి దాడి మూలంగా. ఈ ఫిబ్రవరి 28న ప్రారంభమైనటువంటి ఆ దాడి పర్యవసానాలు ఇప్పటికి వచ్చేసరికి దాదాపు అమెరికాని ఒంటరిపాటు చేసి తాను డిఫెన్స్లో పడిపోయి ఈరోజు ఒప్పందాన్ని ఎలాగైనా చేసుకునేటటువంటి స్థితికి అమెరికా వచ్చింది. ప్రపంచ దేశాల అన్నిట్లోనూ ఒత్తిడి కూడా పెరుగుతుంది. తన మిత్రులు అనుకున్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ అటువంటి దేశాలు కూడా ఈరోజు ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు, మా భూభాగాన్ని అలౌ చేయమనేటటువంటి పద్ధతుల్లో చెప్పారు. ఆఖరికి మన దిగువన ఉన్నటువంటి శ్రీలంక, ఎంతో సంక్షోభం నుంచి బయటపడినటువంటి శ్రీలంక సైతం ఈ యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో మా భూభాగాన్ని అలౌ చేయము అని చెప్పింది. కానీ మన భారత ప్రభుత్వం ఏదైతే స్వాతంత్ర పోరాటంలో మనం వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాం, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత అలీన విధానంతో చాలా మిగతా మూడో ప్రపంచ దేశాలన్నింటినీ నడిపినటువంటి చరిత్ర కలిగినటువంటి మన దేశం, మన ప్రభుత్వం ఈ సమయంలో చాలా లొంగుబాటుగా ఏదైతే గతంలో భారత అమెరికా అణు ఒప్పందం సందర్భంగా మనం చెప్పాము, ఇది అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మార్చేటటువంటి పర్యవసానం అవుతుంది, ఇది ప్రమాదకరమైందని ఏదైతే చెప్పామో అది ఇప్పుడు ఆచరణలో రుజువైంది. ఈరోజు అమెరికాకి ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితికి భారత ప్రభుత్వం వచ్చింది. ఖమేనీని చంపేసినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇరాన్ చేసినటువంటి దాడిని పట్ల కన్సర్న్ వ్యక్తం చేసినటువంటి స్థితి అంటే అమెరికాకి ఎంత లొంగుబాటుగా వ్యవహరిస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే దారిలో ఉంది.
భారత ప్రభుత్వం ఈ సమయంలోనైనా నిజానికి మన ఖజానాకు కానీ లేదా ప్రజలకు కానీ అవసరమైనటువంటి చమురు సహజవాయువును దిగుమతి చేసుకోవడానికి ఇరాన్ నుంచి, రష్యా నుంచి మనకి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. వాటిని పెంచుకునేటటువంటి దిశగా మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికైనా ఆ మేరకి స్వతంత్రంగా నిలబడాల్సింది పోయి చాలా లొంగుబాటుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వం తాలూకు వైఖరి మారడానికి అవసరమైనటువంటి ప్రజా ఒత్తిడిని పెంచాలి. ఇప్పటికే ఆ ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడిని పెంచడమే దేశభక్తులుగా మన బాధ్యత. సామ్రాజ్యవాద వ్యతిరేకత ఏదైతే అంతర్జాతీయత, మేడే అన్నటువంటిది కార్మిక వర్గ అంతర్జాతీయతకి ఒక గొప్ప విషయం. ఆ రకమైనటువంటి అంతర్జాతీయ దృక్పథంతో మనందరం కృషి చేయాలి. ఈ రోజు మన ఇంతకు ముందు అయితే కార్మిక వర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో కొంత మేడేని ఉండేది, పార్టీ వేదికల మీద జరిపేవాళ్ళం. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి రైతు పోరాటం సందర్భంగా ఏర్పడినటువంటి కార్మిక కర్షక ఐక్యత అది మరింత బలోపేతం అవుతుంది. ఈ మేడే సందర్భంలో ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి అఖిల భారత కిసాన్ సభ పిలిపించింది. మనకు తెలుసు మనది వ్యవసాయక దేశం, భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది అన్నటువంటిది కూడా ఉంది. అందుకని ఈ కార్మిక కర్షక ఐక్యతని పెంపొందించడానికి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చెప్పిందో కార్మిక కర్షక ఐక్యతే మనకి కీలకమైనటువంటిది. అటువంటి దాన్ని సాధించడానికి, ఉద్యమాలు సాగించడానికి అవసరమైనటువంటి భూమికి ఏర్పడింది. ఈ భూమికి ఉపయోగించుకొని మనం మరింత ఉద్యమాలు పెంపొందించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మేడే అమెరికా చికాగో నగరంలో హే మార్కెట్ లో జరిగినటువంటి కార్మికుల పోరాటం ఫలితంగా ఈరోజు 8 గంటల పని విధానం వచ్చింది. కార్మికుల్ని బానిసలుగా చేసి పనిచేస్తున్నటువంటి క్రమంలో కార్మికులందరూ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు మన దేశంలో బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి దాడి కార్మిక వర్గం మీద పెట్టింది. 8 గంటల పని విధానం కాదు, 12 గంటలు పని చేయాలి అని చెప్పేసి 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా గత సంవత్సరం నవంబర్ లో అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చింది. 8 గంటల్లో పని అనేది పోరాడి సాధించుకుంది. 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు ఇతర కార్యక్రమాల కోసం అని చెప్పేసి ఏదైతే నిర్ణయం జరిగిందో దానికి విరుద్ధంగా ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దానికి నిరసనగా కార్మిక సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆ పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద అనేక ఉక్కుపాదం మోపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా, ఇక్కడ ప్రజలకు మేము మేలు చేస్తాం, కార్మిక వర్గ పార్టీ మరి అని చెప్పుకుంటూ కార్మిక కర్షకుల కోసం మేము ఉన్నామని చెప్పుకునేటటువంటి పార్టీలన్నీ కూడా ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సాగిల పడుతూ ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన కార్మిక వర్గం మీద లేబర్ కోడ్లతో దాడి చేస్తుండే రోజు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు మహిళా బిల్లును మనం చూసాం. ఈ రోజు మహిళల్ని కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే కార్మిక హక్కులు కాలు రాయబడుతున్నాయో ఈ రోజు మనకి నోయిడాలో, ఢిల్లీ పక్కనే ఉన్నటువంటి యూపీ రాష్ట్రమైనటువంటి నోయిడాలో కార్మికులు 12 గంటలు ఈ రోజు పని చేస్తున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు ప్రభుత్వాలు. అదే విధంగా కనీస వేతనం లేదు, వెట్టి చాకిరీతో బతుకుతున్నాం. 10,000, 12,000 అనే అతి తక్కువ జీతాలతోని కుటుంబాన్ని బ్రతుకుతున్నాం. కాబట్టి కనీస వేతనం, కార్మికుల యొక్క హక్కు కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి ఈ రోజు కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. కాబట్టి అటువంటి పోరాటాలకి ఈ రోజు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా కార్మిక సంఘాలు, ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడం కోసం, అదే విధంగా కార్మిక చట్టాన్ని కాపాడుకోవడం కోసం, మహిళల హక్కులు, రైతుల హక్కులు, ప్రజల యొక్క హక్కులు కూడా ఈ రోజు కాపాడబడాలంటే ఈ రోజు వామపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ఐక్య పోరాటాల ద్వారా, ఐక్యత మన ఆయుధం, పోరాటమే మన బలం. కాబట్టి ఐక్య ఉద్యమాల ద్వారా మన హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ మేడే సందర్భంగా మనందరం కూడా ప్రతిబూనాలనేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి మేడే, అప్ సోషలిజం, అప్ సోషలిజం.